యాక్టివ్లో లేదంటే కనుక మళ్ళీ కావాలంటే మనం మళ్ళీ ఓపెన్ చేసుకున్నప్పుడు ఆ, యాక్టివ్ చేసుకోవాలి అంతే, దానికి వేరే ప్రాబ్లం ఏమి ఉండదు సార్. సార్ యాక్టివ్ అంటే ఇప్పుడు అదే 100 DPలు పెట్టాల్సింది అదే కదా సార్? 100 PPC మెటాల్. 100 పీస్ మెటల్ అది కాదు సార్. ఉమ్, లోపల కూడా మనకి స్టేకింగ్ లో మనం ఫస్ట్ లో చేసాం కదా సార్, అది ఆల్రెడీ అవును. యాక్టివ్ ఎన్ని రోజులు ఉంటుంది సార్? టూ ఆ, 1000 డేస్ అనేది ఉంటుంది. ఆ 1000 డేస్ అనేది కంప్లీట్ అయ్యేటప్పటికి ఏమవుద్దంటే డియాక్టివ్ ఆ, లోకి వెళ్ళిపోద్ది. ఓరే, అప్పుడు మళ్ళీ ఆ, ఏం చేయాలి, మళ్ళీ అప్పుడు మళ్ళీ ఉమ్, 1000 పీవీసీ మెటా పెట్టి మళ్ళీ యాక్టివ్ లోకి తెచ్చుకుంటే మళ్ళీ 1000 డేస్ వరకు మనకి యాక్టివ్ లో ఉంటుంది అనమాట. అవునా ఒకవేళ సార్? వాళ్ళు ఉమ్, ఒకవేళ డిపిలు కన్వర్ట్ ఉమ్. చేసుకొని డిపిలు వ్యాలిడ్ స్టేకింగ్ లో ఉంచుకుంటే కనుక అది యాక్టివ్ లోనే ఉంటుంది, నో ప్రాబ్లం. వాళ్ళు ఆ రోజు ఒక 300 1X లో ఉన్నారు సార్. ఆ యాక్స్ ఇది ఒక 5,500 పెట్టి చేయొచ్చు అంతే సార్. మళ్ళీ డబ్బులు ఓకే అంటే సార్. వాళ్ళు అంటే ఇదవుతున్నారు అనేసి అంటే వదిలేసినాను సార్ వాళ్ళని. ఒకసారైనా వాళ్ళ స్టేకింగ్ అనేది చేశారు మీరు? వాళ్ళు లేదు సార్, మనది చేసుకున్నాం కానీ వాళ్ళు ఎవరు దగ్గరికి ముందుకు రాలేదనేసి వాళ్ళని అట్టే పెండింగ్ పెట్టేసినాం సార్. అవును సార్, అవును. ఎందుకంటే వాళ్ళది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింటుంది సార్, ఆ, యాక్టివ్ లో ఉండి ఉండదు. మీరు ఎప్పుడైతే మళ్ళీ ఇవన్నీ క్లియర్ అవుతాయో మళ్ళీ అప్పుడు మీరేం చేయాలంటే, ఉమ్, అప్పుడు సిస్టమ్ ఒకవేళ 1000 పీవీసీ మెటా పెడితే 1000, లేకపోతే 100 పెడితే 100, 500 పెడితే 500. అంటే ఓకే సార్. స్టేకింగ్ యాక్టివ్ చేసుకోవడానికి ఎలా పెడితే అలాగే మీరు యాక్టివ్ చేసుకున్నారంటే అప్పుడు మామూలు యాజ్ యూజువల్ గా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు సార్, నో ప్రాబ్లం. సార్ ఇప్పుడు మనది కంప్లీట్ అయితే మనకు ఏం సార్ ఇది? ఏంటి సార్? మన మన DPలు పెట్టి లోపలికి వెళ్ళాం కదా సార్. ఉమ్. అది దగ్గర దగ్గర మేము స్టార్టింగ్ లో ఒక్కోదానికి 11,000 చిల్లర 12,000 పెట్టాను సార్. ఎస్ సార్. అది కంప్లీట్ అయిపోతుంది, ఇంకా 100 చిల్లర ఏమి ఉండదు, 100 చిల్లర 200. అవును సార్. రోజు 14 14:30 వస్తాను సార్. అవును, అది కంప్లీట్ వర్షన్ అది కంప్లీట్ అయిపోతుంది కదా, అంతే కదా సార్. అది అయిపోయిన తర్వాత మనకి ఏమన్నా ఇప్పుడు ఆ, సిస్టమ్ తరపున మనకి ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నది అర్థం అవుద్ది. దాని గురించి కొద్దిగా ఆహా, ఏమన్నా అప్డేట్ ఆ. వస్తుందేమో అని అందరం వెయిట్ చేస్తున్నాం సార్. అది ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందో దాని తర్వాత ఏం అప్డేట్ వస్తుందని వెయిట్ చేయాలి మనం. సార్ అంటే మనం ఏం యూటిలైజ్ తీసుకునేదానికి లేదు సార్. అది ఇంకా మెటావర్స్ లోకే సార్. అది ఎలా అంటే సార్, ఆ, మీరు ఆ, అది ఆల్రెడీ వచ్చిన తర్వాత ఫార్మింగ్ స్టేటస్ లోకి నుంచి వ్యాలెట్ స్టేకింగ్ లోకి పంపిస్తారు కదా. ఆ, పంపించిన తర్వాత అప్పుడు అక్కడ ఎంతైతే రివార్డ్ స్టేటస్ లో వ్యాలెట్ రివార్డ్ లో మీకు ఎంతైతే రిలీజ్ ఆ, అయి ఉంటుందో ఆ, వాళ్ళు మనం యూజ్ చేసుకునే ఛాన్స్ ఇప్పుడు మెటావర్స్ లోకి ఇస్తానన్నారు. ఆ, అంటే మెటావర్స్ లోకి ఎప్పుడైతే యూటిలైజ్ చేసేలాగా మనకి ఛాన్స్ ఇస్తారో అప్పుడు మీరు యూటిలైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట. ఆహా, ఆ, ఆ. అప్పటి వరకు కూడా మీకు రిలీజ్ అయినాయి అక్కడ హోల్డ్ చేసి పెట్టుకోవడం సార్. హోల్డ్ చేసి పెట్టుకోవడమేనా సార్ మనం తీసుకునేదానికి అంతే సార్. ఉమ్. ప్రజెంట్ అయితే తీసుకోవడానికి లేదు సార్. ఏం అది లేదు సార్, రెండు ఎప్పుడైతే వేల మనకి పంతొమ్మిది నుంచి పెట్టేదే ఉంది కానీ తీసింది లేదు సార్, అందువల్ల సార్ ఇంకేలేదు. అదే మనకి అంతా ఆ, కూడా చూద్దాం సార్, అందరం కూడా అదే పేషెన్స్ తో ఉన్నాం సార్, అదే అదే వెయిట్ అదే సార్, చేస్తున్నాం. అదే సార్. ఉమ్. ఏమనుకోతుంది సార్ దాన్ని అడిగిన దానికి? లేదు లేదు సార్, లేదు లేదు, అందరికి ఆ, కూడా అంతే కదా. ఇప్పుడు అదే వ్యాల్ సార్, రెండు స్టేకింగ్ వేల అనేది పంతొమ్మిది మనం జూన్ లో మనం స్టార్ట్ అయినవి ఏమిరా? మనం మెయిన్ డిపిస్ పెట్టాం కాబట్టి ఆ డిపిస్ అన్ని కూడా వ్యాల్ స్టేకింగ్ లో ఉన్నాయి కాబట్టి అవన్నీ ఎప్పుడు వస్తాయి అన్నది మనం చూస్తా ఉన్నాం. అందరి అవును. ఒపీనియన్ కూడా అదే సార్. ఆ, కానీ ఆ. ఏంటంటే సిస్టమ్ ఏం ఆలోచిస్తుంది ఏంటి అన్నది కూడా మనకు తెలియదు కదా. తీయడం లేదు సార్, ఎప్పుడైతే అవును సార్. మెటావర్స్ లో యూటిలైజ్ చేసుకునే ఛాన్స్ ఇస్తుందో అప్పుడు చాలా మంది కూడా ఒకవేళ రిలీజన్ అయ్యి యూటిలైజ్ చేసుకునే అవకాశం వస్తుంది కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సార్. నిజం నిజం, అది ఏ కరెక్ట్ విధంగా మాట్లాడారు. వస్తుంది అన్నది మనం కొద్దిగా వెయిట్ చేయాలి అంతే. వెయిట్ చేయాలి. ఎస్. సార్ దానికి ఫిక్స్ డేట్ ఇచ్చినాడు సార్, లేదు కదా? ఏంటి సార్? దానికి ఈ డేట్ అని ఇవ్వలేదు కదా సార్, కంప్లీట్ అయిపోయిన వాళ్ళకి? లేదు లేదు సార్, లేదు లేదు, ఆ, మళ్ళీ నోటిఫికేషన్ ఏమైనా వాళ్ళు రిలీజ్ చేస్తారు అక్కడ. ఆహా, మెటావర్స్ కంప్లీట్ అయినప్పుడు వాళ్ళు అంటే మెటావర్స్ లోకి వెళ్ళబోతున్నాం అని ఏమైనా నోటిఫికేషన్ ఇస్తారు. ఆ, దాన్ని బట్టి మనం ఫాలో అప్ అవ్వడమే. ఎందుకంటే ఓకే మనకి సార్. మీటింగ్ లో ఇప్పుడు ఆల్రెడీ వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి కదా సార్. ఆ ఉమ్, గ్రూప్ లో ప్రతి మెసేజ్ కూడా ప్రతి అప్డేట్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేదు, ప్రతి అప్డేట్ కూడా మనకు వస్తా ఉంది. ఉమ్, ఎనీ అప్డేట్ మీరు ఉమ్, ఆ అప్డేట్ అనేది చూసి మళ్ళీ తర్వాత మనం మీటింగ్ లో కూడా వస్తారు కాబట్టి ఏదైనా సరే ఉమ్. అప్డేట్ వచ్చినప్పుడు మనం క్లారిఫికేషన్ చేస్తాం కాబట్టి నో ప్రాబ్లం సార్. ఓకే తెలుస్తుంది, సార్. ప్రతి ఒక్కరు కూడా తెలుస్తుంది సార్. ఉమ్, ఓకే సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, నమస్తే సార్. థ్యాంక్స్. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే, నరేష్ రెడ్డి సార్, వెల్కమ్ సార్. నరేష్ సార్, వెల్కమ్. నరేష్ రెడ్డి సార్, వెల్కమ్ సార్, వెల్కమ్. నాగేష్ రెడ్డి సార్, ఓకే, వెల్కమ్ సార్, వెల్కమ్. సార్ మీరు ముందు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి, డైరెక్ట్ స్క్రీన్ షేర్ చేస్తున్నారు. అంటే మీ వాయిస్ అనేది మాకు రాదనమాట, మీరు స్క్రీన్ షేర్ అయితే చేస్తున్నారు.
ఓకే 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 సార్, మీకు అక్కడ సెట్టింగ్స్ టచ్ చేయండి సార్. సెట్టింగ్ అని ఉంది చూసారా, దాన్ని టచ్ చేయండి. ఓకే, టచ్ చేశారు కదా. ఓ పర్మిషన్స్కి వెళ్ళండి సార్. ఓకే. ఓ, అక్కడ మీకు కొద్దిగా పైకనండి సార్, పైకనండి. కెమెరా, ఒక కెమెరా టచ్ చేయండి. ఆస్క్ ఎవ్రీ టైం కెమెరా అని ఉంది కదా, కెమెరాని టచ్ చేయండి సార్. ఓకే, ఎలవ్ చేయండి సార్. ఎవ్రీ ఎలవ్ ఓన్లీ. ఓకే ఓకే సార్. బ్యాక్ అది ఏరో మార్క్ నొక్కండి పైన. నెక్స్ట్ మైక్రోఫోన్ నొక్కండి కింద. ఓకే, అది కూడా ఎలవ్ ఇవ్వండి. ఎలవ్ చేయండి సార్ పైన. ఎలవ్ ఓన్లీ ఫిల్ యూజింగ్. ఓకే. ఏరో మార్క్ ఓకే చేయండి, టచ్ చేయండి. ఓకే, ఇంకా ఏమైనా ఉన్నాయి సార్? ఓకే ఓకే, మీరు ఏరో మార్క్ టచ్ చేసి మీరు బ్యాక్ వెళ్ళండి. ఇప్పుడు అన్మ్యూట్ అవ్వద్దు మీకు. నొక్కండి సార్ మళ్ళీ. ఓకే, ఇప్పుడు అన్మ్యూట్ చేసుకోండి, అవుద్ది మీకు. ఓకే సార్. సూపర్ సార్, సూపర్. అంటే మీకు అది సెట్టింగ్స్లో అది పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి మీకు ఇందాక అవ్వలేదు, ఇప్పుడు అవుతుంది. మీరు మాట్లాడండి. సార్ నాది ఈ మన ఇందులో కనిపిస్తుంది సార్, ఈ సేఫాల్కి ఎట్లా చేయడం? ఓకే సార్, మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఓకే మీ స్క్రీన్ షేర్ అనేది అవుతుంది, మీరు డైరెక్ట్ సేఫ్ కాల్కి వెళ్ళండి. సేఫాల్కా? ఓకే సార్. ఆ, అందులో 12 కీవర్డ్స్ అనేది మీరు చేసుకున్నారు సార్ మరి? 12 ఉన్నాయి, వర్డ్స్ ఉన్నాయి సార్. ఓకే సార్. ఓకే, సేఫ్ కాల్ టచ్ ఇప్పుడు చేయండి. సేఫాల్ ఓపెన్ చేయమంటారు సార్? ఓపెన్ చేయండి సార్. ఆ, చేశాను. ఓకే సార్, ఇందులో బిఎన్బి వ్యాలెట్ అనేది వ్యాలెట్ 2లో మేనేజ్ కాయిన్స్ టచ్ చేయండి సార్. ఇందులో ఏంటి సార్? మార్కెట్ వ్యాలెటా? సార్, ఇందులో మీరు ఆల్రెడీ వేశారు కదా, ఆల్రెడీ 12 కీవర్డ్స్ అనేది వేసాను. వేసారా వేరే అది ప్రెస్ట్ వ్యాలెట్ వేరే లో? బిఎన్బి వేరేది అది. ఎస్ సార్, అదే అదే నేను అనేది. ఓకే, ఆ, మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మేనేజ్ కాయిన్స్ అని టచ్ చేయండి. ఎక్కడ సార్? కింద మేనేజ్ కాయిన్స్ అని ఉంది కదా సార్, దాన్ని టచ్ చేయండి సార్. ఆ, చేశాను. ఓకే సార్, అక్కడ మీరు ఏం చేస్తారంటే పైన సెర్చ్ చేయండి సార్, పీవీసీ అని. ఇక్కడ ఎంటర్ చేయమంటారా? టచ్ సెర్చ్ చేయండి సార్, పీవీసీ అని. ఉమ్. ఓకే, ఫస్ట్ వన్ సార్. 1 మినిట్ సార్. ఓకే, బిఎన్బి స్మార్ట్ చైన్. ఓకే సార్, టచ్ చేయండి ఫస్ట్ వన్. టీవీ తర్వాత కింద వచ్చింది చూడండి సార్, కాయిన్ మన పీవీసీ మెట వచ్చింది చూడండి, దాన్ని ప్లస్ చేయండి. ఫస్ట్ ప్లస్ వచ్చింది. అని ఫస్ట్ చూసారా, దాని సెకండ్? ఓకే సార్. ఫస్ట్ వన్ సార్, ఫస్ట్ ఫస్ట్ వన్. సార్. ఫస్ట్ ఓకే. ప్లస్ ఉంది ఉమ్. కదా, ప్లస్ అని టచ్ చేయండి. ఓకే సార్. చేశాను. ఓకే, బిఎన్బి టైప్ చేయండి, బిఎన్బి అని. అది పీవీసీ తీసి బిఎన్బి అని సెర్చ్ చేయండి అక్కడ. పీవీసీ పక్కన పీవీసీ తీసేసి సార్, పీవీసీ తీసేయండి. తీసేసా. బిఎన్బి. ఆ, ఓకే సార్, ఫస్ట్ వన్ సార్, ఫస్ట్ వన్ ఓకే చేయండి. ఆ. ఓకే సార్. ఓకే సార్, ఉమ్. బ్యాక్ వెళ్ళండి సార్. ఇప్పుడు మీరు బ్యాక్ వెళ్ళండి. ఓకే సార్. ఓకే, ఇది మీకు సార్ ఇందులో పీవీసీ మెట ఏం లేవు కదా సార్ ఇందులో మీకు? లేవు లేవు. మీరు అంతకుముందు అంటే యూటిలైజ్ చేసింది కదా సార్, ఇప్పుడు కొత్తగా మీరు చేసుకుంటున్నారు అది? అంతకుముందు వేరే దాంట్లో చేసాను సార్. ఇది ట్రస్ట్ వ్యాలెట్ లో ఉన్నది రావడం లేదు సార్, అందుకే ఇందులో చేయమనేది. సార్, ట్రస్ట్ కనిపించడం వ్యాలెట్ లేదు. లో ఉన్నాయి. ట్రస్ట్ వ్యాలెట్ లో ఉన్న వ్యాలెట్వి కీవర్డ్స్ మీ దగ్గర ఉన్నాయా?
ఉన్నాయి. 12 కీవర్డ్స్ ఉన్నాయి కదా. మీరేం ఉన్నాయండి. చేస్తారంటే ఉన్నాయి. సార్, పైన వ్యాలెట్ 2 అని ఉంది చూసారా, దాన్ని టచ్ చేయండి ఒకసారి. ఇదా సార్? ఇదా వైలెట్? ఓకే, టచ్ చేశారు కదా. ఇక్కడ నాగేష్ అని ఉంది కదా, దాన్ని టచ్ చేయండి. మీది ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేశారు కదా, ఇది నాగేష్ అని పైన. ఉన్నది ఉన్నది. ఫస్ట్ దాన్ని టచ్ టచ్ చేయండి. చేయమంటారు సార్? ఫస్ట్ వన్ టచ్ చేయండి. ఓకే, ఇందులో కూడా ఓకే $1.4 అనేది ఉంది. అది కూడా ఈ బిఎన్బి. ఈ బిఎన్బి అనేది వేసుకున్నారు, ఒప్పో బిఎన్బి అది. ఓపో బిఎన్బి ఇది. సార్ ఇందులో కూడా మీకు మేము పీస్ పెట్టగానే ఏం లేవు కదా మీకు. లేవు లేవు. ఓకే సార్, ఇప్పుడు మీరు ఎలా ఎందుకు చేసుకున్నారో తెలియదు మరి. ఇప్పుడు మీరు ఏంటి, ఇప్పుడు ఆ ట్రస్ట్ వ్యాలెట్లోని ఇందులో ఇన్స్టాల్ చేసుకోవాలా కొత్త వ్యాలెట్లో మళ్ళీ మీరు. అవునండి. చేసుకోవాలంటే మీరు ఏం చేస్తారంటే, మీ పేరు ఉంది కదా సార్ నాగేష్ అని, దాన్ని ఒకసారి టచ్ చేయండి. అవునండి. టచ్ చేయండి ఒకసారి. టచ్ చేశారు కదా, యాడ్ వ్యాలెట్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని టచ్ చేయండి కింద. యాడ్ వ్యాలెట్ టచ్ చేశారా. ఇప్పుడు ఏం చేస్తారంటే సార్, ఇది సెకండ్ వన్, యాడ్ ఎక్స్టెన్షన్ వ్యాలెట్ అని ఉంది చూసారా, దాన్ని టచ్ చేయండి. దాన్ని టచ్ చేస్తే మీకు అప్పుడు మీరు అక్కడ 12 కీవర్డ్స్ ఉన్నాయి చూసారా, అవి ఇక్కడ మీరు ఎంట్రీ చేయమని అడుగుద్ది అనమాట. మీరు పాస్వర్డ్ మీరు ఏది ట్రస్ట్ వ్యాలెట్కి ఏది ఇచ్చుకున్నారో అది ఇచ్చుకొని మీకు గుర్తుంటుంది. ఓకే సార్, పైన మీకు అక్కడ ట్యాప్ హియర్ అని చెప్పేసి ఉంది చూసారా, అక్కడ టచ్ చేశారనుకో మీకు అప్పుడు ఆ 12 కీవర్డ్స్ అనేది టైప్ చేయడానికి కీబోర్డ్ ఒకటి వస్తుంది. అవన్నీ మీరు టైప్ చేసిన తర్వాత కింద నెక్స్ట్ అని వస్తుంది సార్, నెక్స్ట్ అని వస్తుంది. అప్పుడు నెక్స్ట్ కొట్టారనుకో అప్పుడు ఇందులో సేవ్ అయ్యి ఆ వ్యాలెట్ ఇందులో యూటిలైజ్ చేసుకోవడానికి ఉంటుంది మీకు. ఓకే సార్, మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ షేర్ అనేది ఆఫ్ చేసి అవి చేసుకున్నాక అప్పుడు మీరు వస్తే కనుక ఎలా ఓపెన్ చేయాలి ఏంటి అనేది నేను చెప్తాను. ఓకే సార్. ఇప్పుడు చేయమంటారు సార్? ఇప్పుడు టైప్ చేయమంటారా సార్? ఇప్పుడు కాదు సార్, లైవ్ లో వద్దు, స్క్రీన్ షేర్ ఆఫ్ చేసి చేయండి. ఓకే ఓకే సరే. ఎందుకంటే సార్ లైవ్ లో వద్దు, సేఫ్ కాదు. ఓకే ఓకే. ఎస్ సార్. మీరు ఏం చేస్తారంటే టెలిగ్రామ్కి వచ్చి బ్యాక్ వచ్చి స్క్రీన్ షేర్ ఆఫ్ చేసి మీరు ఇప్పుడు నేను ఎలా చూపించానో అలాగ వెళ్ళి మీరు చేసుకొని రండి. కింద నెక్స్ట్ అని కొట్టాలి. ఓకేనా సార్? ఆ 12 కీవర్డ్స్ కొట్టిన తర్వాత నెక్స్ట్ అని కొడితే అప్పుడు వ్యాలెట్ అనేది మీకు క్రియేట్ అవుతుంది. ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. టెలిగ్రామ్లోకి వెళ్ళండి సార్. టెలిగ్రామ్లోకి వెళ్ళి స్క్రీన్ షేర్ ఆఫ్ చేసి అప్పుడు వెళ్ళండి మీరు. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీరు అక్కడ మీరు చేసుకోండి. ఆ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత మీరు కావాలంటే మళ్ళీ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు. ఓకే, మ్యూట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, వెల్కమ్ సార్. ఇంకా సార్ ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే రండి సార్, వెల్కమ్. లేదు ఒకవేళ ఏమైనా షేర్ చేసుకోవాలంటే కూడా రండి, వెల్కమ్. సార్ ఇంకెవరికైనా కానీ డిఎఫ్స్ అని వస్తుంటే కనుక మరి సేఫ్ ఫాల్లో ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది కూడా ఒకవేళ మీకు క్లారిటీ లేకపోతే అలా కూడా మీరు క్లారిటీ తెచ్చుకోండి సార్. మీరు స్క్రీన్ షేర్ చేస్తే కనుక మీరు ఎక్కడ కీవర్డ్స్ అనేది ఎక్కడ ఎంటర్ చేయాలి ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు స్క్రీన్ షేర్ ఆఫ్ చేసుకొని అప్పుడు మీరు చేసుకొని చేయొచ్చు సార్, నో ప్రాబ్లం.
ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్, కేవీకే యాదవ్ సార్. గుడ్ మార్నింగ్. హలో వెంకటేష్ సార్. సార్ సూర్య సార్, వెంకటేష్ వెల్కమ్ సార్. సార్, వెల్కమ్. వెల్కమ్ సార్, సూర్య సార్. ఓకే, సులేమన్ సార్, వెల్కమ్ సార్, వెల్కమ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ ఇది విడ్రాల్ ఆప్షన్ వచ్చింది కదా సార్, అది చేసుకోవడం బెటరా సార్ లేక వెయిట్ చేసుకోవడం బెటర్ సార్? సార్ ప్రజెంట్ ఏంటంటే 100 పీవీసీ మెటల్ ఇచ్చారు కాబట్టి కొద్దిగా ఛార్జ్ అయిపోను, మనకి వచ్చే చాలా తక్కువ శాతం వస్తుంది. అదే చూడండి, సార్. మీకు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే కనుక వన్స్ ట్రై చేయొచ్చు. లేదు సార్ అనుకుంటే గనక మరి ఏమన్నా మరి ఆప్షన్ ఏమైనా పెరగచ్చు అని అన్నారు కదా, కొద్దిగా వెయిట్ చేయండి. సార్ సార్ మీకు కావాలనుకుంటేనే ఇప్పుడు పెట్టుకోండి. లేదు ఇప్పుడు అవసరం లేదు సార్, నాకు కొద్దిగా ఎక్కువ వచ్చినప్పుడు నేను తీసుకుంటానంటే కనుక రీకాంపౌండింగ్ చేసుకోండి. ఓకే ఓకే సార్. ఎస్ సార్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్, రాజేష్ సార్, వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నాకు ఇంకొక 15 నిమిషాలు పడుతుంది. ఓకే సార్, ఓకే, నో ప్రాబ్లం. గుడ్ మార్నింగ్ సార్. సార్ రండి సార్, ఇంకా ఏమైనా షేర్ చేసుకుందాం, ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడండి. నాగేష్ రెడ్డి సార్, వెల్కమ్ సార్. నాగేష్ రెడ్డి సార్, వెల్కమ్. సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడచ్చు. సార్ ఒకసారి చెప్పారు సార్, ఇది ఇప్పుడు సేఫ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఓకే ఈ 12 వాట్స్ చేయడానికి ఒకసారి చెప్పారా మళ్ళీ ఒకసారి? సార్ ఇందాక చూపించాను కదా సార్, మీరు వెళ్ళారు కదా అక్కడ వరకు, మర్చిపోరా? ఓకే, ఇప్పుడు అదే మళ్ళీ మీరు ఒకసారి ఏం చెప్పారా? చేస్తారంటే పైన మీ పేరు ఉంది కదా, మీ వ్యాలెట్ పేరు ఉంది కదా, ఆ అవునండి, అవును. వ్యాలెట్ టచ్ చేశారా? టచ్ చేయండి. చేశాను. టచ్ చేసిన తర్వాత కింద యాడ్ వ్యాలెట్ అని వచ్చింది కదా సార్, అవు దాన్ని ఓకే చేయండి. దాన్ని టచ్ చేసిన తర్వాత ఏమవుద్దంటే మీకు అక్కడ ఆప్షన్స్ వచ్చినాయి. యాడ్ ఎక్స్టెన్షన్ వ్యాలెట్ అంటే సెకండ్ వన్ అనేది మీరు టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత అక్కడ ట్యాప్ హెయిర్ అని చెప్పేసి పైన మీకు ఒక మ్యాటర్ ఉంది. ఆ మ్యాటర్ కార్డ్ మీరు ఏం చేస్తారంటే టచ్ చేయండి ఒకసారి. టచ్ చేస్తే మీకు కీప్యాడ్ వస్తుంది కదా, కీప్యాడ్ వచ్చినప్పుడు మీకు 12 కీవర్డ్స్ అనేది అక్కడ పెట్టుకొని లైన్ లో ఒకదాని తర్వాత ఒకటి అన్ని మీరు ఇచ్చుకుంటూ వచ్చిన తర్వాత 12 కీవర్డ్స్ అయిపోయిన తర్వాత అప్పుడు కింద నెక్స్ట్ అని ఉంది చూసారా, కింద నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది చూసారా, ఆ నెక్స్ట్ అనే అవునండి, ఆప్షన్ మీరు టచ్ చేశారంటే అప్పుడు ఆ వ్యాలెట్ అనేది ఓకే క్రియేట్ అవుతుంది అనమాట అక్కడ. క్రియేట్ అయిందా? సరే సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ చాలా మందికి కొద్దిగా అంటే ట్రస్ట్ వ్యాలెట్ లోంచి మళ్ళీ మీరు ఇందులో సేఫ్ వాల్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటున్నారు కదా, అంటే కొంతమంది తెలియని పర్సన్స్ ఏమనుకుంటున్నారంటే సార్, అంటే అందులోంచి ఇందులో చేసుకున్నందుకు మాకు బిఎన్బి ఛార్జ్ ఏమైనా పడుతుందా అని చెప్పేసి చాలా మంది కూడా అలా అనుకుంటున్నారు. అలాంటిది ఏమి ఉండదు సార్, బిఎన్బి ఛార్జ్ పడడం అలాంటిది ఏమి ఉండదు. మీ వాలెట్ అనేది అక్కడ నుంచి ఇక్కడ యూటిలైజ్ చేసుకోవడానికి మీరు కీవర్డ్స్ అనేది ఇచ్చి చేసుకుంటారు అంతే, దానికి బిఎన్బి ఛార్జ్ అని కట్ అవడం అంటూ ఉండదు. ఓకే సార్, మీరు ఓన్లీ అందులో ఒకవేళ సీడ్ ఫండింగ్ కానీ టోకెన్ ఫార్మింగ్ కానీ ఎర్లీబర్డ్కి కానీ మీరు ఎలిజిబుల్ అయ్యేలాగా చేస్తేనే సేమ్ మనకి ఇందులో ఎలాగ బిఎన్బి ఛార్జ్ కట్ అవుద్దో అందులో కూడా అంతే సార్. అంతేగాని మీరు కొత్తగా ఇందులో ఇన్స్టాల్ చేసుకున్నందుకు అలాగేమీ ఉండదు.
చూద్దాం సార్. ఈ డియాప్స్ అనేది మరి ఎప్పుడు క్లియర్ అవుద్దో చూడాలి సార్. ఇంకా డిఎఫ్స్ అనేది మనకి ప్రాబ్లం క్లియర్ అవుతాయి కనుక అందరూ కూడా ట్రస్ట్ వ్యాలెట్లోనే యూటిలైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ డిఎఫ్స్ అనే ప్రాబ్లం రావడం మూలనే కొద్దిగా దాని మూలన కొద్దిగా అందరం మళ్ళీ సేఫ్ వాల్లో ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. వెయిట్ చేయాలి సార్. వెంకటేష్ సార్, కేస్ సార్, వెల్కమ్ సార్. అది ఫార్మింగ్ వ్యాలెట్ మనం 100 చేస్తాం కదా, ఏకంగా బిఎన్బి 2.23 అడుగుతుంది సార్. ఇది గమనించారా సార్? 2.23 సార్ ఎప్పటి నుంచి సార్? చూడలేదు నేను. నేను ఈవినింగ్ ట్రై చేశాను సార్. మరి నాదేమన్నా టెక్నికల్ ప్రాబ్లమా ఏంటో అని నేను మళ్ళీ బ్యాక్ వచ్చాను. నో ప్రాబ్లం సార్. ఒకసారి లైవ్లో ఒకసారి చేయండి సార్. ఒకసారి చేయనా సార్? చేయండి, స్క్రీన్ షేర్ చేయండి. మైబీ ఏమైనా పెరిగింది అనేది కూడా అందరు క్లారిటీ వస్తుంది. ఓకే సార్. స్క్రీన్ షేర్ చేస్తే కనుక కనిపిస్తుంది. ఓకే సార్. ఓకే సార్, స్క్రీన్ షేర్ అవుతుంది. స్క్రీన్ షేర్ అవుతుంది కానీ బ్లర్ కింద వస్తుంది. బయటకు వచ్చాను సార్. కొద్దిగా నెట్ స్లోగా ఉంది సార్. నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. అది ఒకసారి హ్యాంగ్ అవుతుంది సార్ మొబైల్, అంటే చాలా ఓల్డ్ అయిపోయింది ఇది. అవును సార్, అవును సార్, దాని మూలన కూడా అలాగే ఉంటుంది. అవును సార్. మళ్ళీ ఒకసారి ఆటోమేటిక్గా స్పీడ్ అందుకుంటుంది. అదే సార్. అందులో కూడా ఈవినింగ్ అయ్యేటప్పుడు నెట్ అయిపోతుంది కదా సార్. ఇందులో మెయిన్ ఏంటంటే సార్, మనకి డేటా అనేది లిమిట్ కదా సార్, ఎవ్రీడే లిమిట్ ఉంటుంది కాబట్టి మార్నింగ్ నుండి అవును సార్. యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ టైం అయ్యేటప్పుడు కొద్దిగా డేటా అనేది చాలా స్లో అవుతుంది. సార్ కేఎస్ రాజ్ సార్, మీది మొత్తం స్టక్ అయినట్టుంది. ఎస్ సార్. ఓకే, ఇప్పుడే స్క్రీన్ షేర్ అవుతుంది సార్. ఓకే.
సార్ ఇక్కడ మీరు చెప్పేది ఫార్మింగ్ వ్యాలెట్ ఓకే చేయండి సార్. అసలు ఎంత ఛార్జ్ తీసుకుంటుందని చూద్దాం, అక్కడ నుంచి బ్యాక్ అవుద్దాం. నో ప్రాబ్లం. 100 టైప్ చేసేది. సార్ నార్మల్ ఉంది కదా సార్. కేఎస్ రాజీవ్ సార్ 1.14 అనేది నార్మల్ ఉంది సార్ ప్రజెంట్ అయితే. కింద మీకు మాక్సిమం టోటల్ 1.19 కట్ అవుతుంది, అది అంతే సార్ సేమ్. ఓకే సార్. ఓకే మీ దాంట్లో బిఎన్బి బ్యాలెన్స్ కూడా లేదు. ఓకే బిఎన్బి అనేది తక్కువ ఉందని చెప్పి చూస్తుంది మీకు. ఓకే సార్. అంటే మార్నింగ్ ఏమన్నా ఎర్రర్ ఇష్యూ మూలన మీకు ఏమన్నా రావచ్చు. ఓకే అంటే మీరు మ్యూట్లో ఉన్నారు సార్, అన్మ్యూట్ చేసుకొని మీరు మాట్లాడచ్చు. సార్ అంటే అదే అదే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు నార్మల్ గానే ఉంది. సరే సార్ అదే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, ఇంకోసారి ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు సార్. సార్ మరి మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాం, మాట్లాడండి. సార్ ఇంకా మీరు ఏమన్నా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి సార్. డౌట్స్ అని క్లియర్ చేసుకుంటూ ఉండండి. మనకి గ్రూపులో అన్నీ ఏదైనా సరే సిస్టమేజ్గా మనకి అన్ని అప్డేట్స్ అన్నీ కూడా మన విజయభాస్కర్ సార్ మనకి ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉన్నారు. మన రాజేష్ సార్ కూడా అన్ని అప్డేట్స్ అని ఇస్తూ ఉన్నారు, క్లారిటీ ఇస్తూ ఉన్నారు. ఎవరికైనా అర్థం కాకపోయినా వాయిస్ రూపంలో సార్ క్లారిటీ అనేది ఇస్తూ ఉన్నారు. మీకు దాని గురించి ఏదైనా సరే మీకు ఏమైనా డౌట్ ఉన్నా సరే, సార్ నాకు పలానా దాంట్లో ఏదైనా చేసుకోవాలనుకుంటున్నాను, నాకు డౌట్ ఉంది సార్ అన్నా కానీ మీరు డౌట్ అనేది క్లియర్ చేసుకుంటే సార్ మీకు క్లియర్గా ఉంటుంది అనమాట. ఓకే సార్, సిమియోన్ సార్ వచ్చారు. వెల్కమ్ సార్, సిమియోన్ సార్ వెల్కమ్. సార్ సార్ నా సౌండ్ వినబడుతుంది సార్? క్లియర్ సార్, క్లియర్గా ఉంది సార్ మీ వాయిస్. సార్ మేము నిన్న టోకన్ ఫార్మింగ్ లో 3 వాలెట్ల విత్డ్రా పెట్టాం సార్. ఓకే సార్. అది అవి ఎప్పుడు వస్తాయి సార్? ఇది ఇంకా అది అయితే లేవు, నిన్న పొద్దున పెట్టాము. లేదు సార్ ఇప్పుడు రావు సార్. మనకి వాళ్ళు నోటిఫికేషన్లు ఇచ్చారు కదా సార్, మీరు విత్డ్రా ఎప్పుడు పెట్టినా సరే ఏమైంది సార్? మంగళవారం బుధవారం అనేది రిలీజ్ చేస్తారు ఫండ్ అనేది. మీరు అప్పటి వరకు వెయిట్ చేయండి. అంటే వారానికి ఒక్కసారి సార్? వారం అంటే మీరు వారంలో ఎప్పుడైనా మీరు పెట్టుకోండి. అంటే మీరు సండే అంటే కానీ మండే కానీ సాటర్డే కానీ ఎప్పుడైనా ఫ్రైడే కానీ ఎప్పుడైనా పెట్టుకోండి. కానీ ఆ 2 days లోనే వాళ్ళు రిలీజ్ చేస్తారు అనమాట. ఆ 1 week లో ఎవరైతే ఫస్ట్ పెట్టుకున్నారో వాళ్ళకి మంగళవారం, కొద్దిగా సెకండ్ లాస్ట్ పెట్టుకున్న వాళ్ళకి ఇంకో బుధవారం అని అలాగా రిలీజ్ చేస్తారు. ఆ 2 days రిలీజ్ అవుతాయి సార్ ఫండ్ అనేది. ఓకేనా సార్? ఓకే సార్, అదే అందుకే నిన్న పెట్టాను. మరి ఎప్పుడు 24 hours లో పడుతుందా? మరి అంటే 24 hours కూడా దాటిపోయింది. మనకి ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు సార్ వాళ్ళు, ఫండ్ అనేది రిలీజ్ చేస్తారు అన్నారు కూడా. నో ప్రాబ్లం, వీక్లీ వన్స్ రిలీజ్ అవుతాయి అంతే. మీరు ఎప్పుడైనా పెట్టుకోండి, నో ప్రాబ్లం. అది మంగళవారం మాత్రమేనా సార్? మంగళవారం బుధవారం సార్, 2 days. అంటే ఇప్పుడు నిన్నటిది ఇప్పుడు మంగళవారం వచ్చిందంటే మంగళవారం మళ్ళీ పెట్టుకోవచ్చా మేము? మళ్ళీ వచ్చే వారం దాని తర్వాత పెట్టుకోవాలి? లేదు సార్, అది మళ్ళీ 24 hours టైం వస్తుంది మనకి. ఎప్పుడైతే ఫండ్ రిలీజ్ అయిందో అప్పుడు మళ్ళీ 24 hours టైం వస్తుంది. దాని తర్వాత పెట్టింది మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తుంది సార్ మళ్ళీ. అంటే అట్లానా? అవును సార్. సరే సార్, అంటే ఇక వారానికి ఒకసారి అంటే ఇక మనకేమంత బెనిఫిట్ అని అది అనిపిస్తారు సార్. అంటే సార్ ఇంత తక్కువ ఇచ్చి మళ్ళా ప్రజెంట్ ఏంటంటే సార్ ఇది 100 PH మెట్ అనేది
వాళ్ళు ఒకవేళ టెస్టింగ్ మూడ్ అని అనుకోవచ్చు, ఏమన్నా అనుకోవచ్చు. మనం కొద్దిగా వెయిట్ అవునవును చేస్తే సార్. కనుక మళ్ళీ 500 మెటా రిలీజ్ అనేది రాబోతుందని చెప్తున్నారు కదా సార్. అవి చూద్దాం. అలా వచ్చినప్పుడు మనం యూటిలైజ్ చేసుకోవడానికి బాగుంటుంది సార్. అదే 100 ఇచ్చినా కూడా రోజు ఇస్తే మరి ఎట్లా ఇది చేసుకుంటుంటే కానీ మొత్తం 100 అవునవును ఇచ్చి సార్. వారానికి ఒకసారి అంటే చాలా ఇది అనిపిస్తుంది సార్. అవును సార్. అవును సార్. అది అది కొద్దిగా మారచ్చు కూడా. మోడ్యులేషన్ అనేది మారచ్చు కూడా. వెయిట్ చేద్దాం. సరే సార్, థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ ప్రజెంట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే మీరు ఒకవేళ అలా 100 పీస్ మీటర్ విత్డ్రా అనేది పెట్టుకునేది కానీ సీడ్ ఫండింగ్లో అయితే మీకు 55 రూపీస్ అనేది ఛార్జ్ పడుతుంది. టోకెన్ ఫార్మింగ్లో అయితే 15 రూపీస్ 16 రూపీస్ అనేది ఛార్జ్ పడుతుంది. మళ్ళీ వాళ్ళు అందులో మనకి 100 పీస్ మీటర్కి 5% ఛార్జ్ అనేది తీసుకొని మనకి రిలీజ్ చేస్తారు సార్. మీరు అవన్నీ కూడా ఆలోచనలో పెట్టుకొని మీరు విత్డ్రా అనేది పెట్టుకోండి. ఓకే సార్. మీకు ఒకవేళ ఇప్పుడు అత్యవసర పరిస్థితి ఓకే అవసరం అనుకుంటేనే మీరు విత్డ్రా అనేది పెట్టుకోండి. లేదు అనుకుంటే కనుక మీరు మనకి మళ్ళీ తర్వాత ఫ్యూచర్లో మరి ఒకవేళ ఎక్కువ ఇస్తారు సార్. అప్పుడు ఎక్కువ ఇచ్చినప్పుడు మీరు ఒకటేసారి యూటిలైజ్ చేసుకుంటారు. ఓకే సార్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు 100 పీవీసీ మెటాకు మీరు స్టేకింగ్లో అయితే 55 రూపీస్ మీరు పెట్టి అవి రిలీజ్ చేసుకుంటే మళ్ళీ అక్కడ 5% కట్ అయ్యి మీకు ఓన్లీ 40 పీవీసీ మెటా వస్తున్నాయి అంతే సార్. ఓన్లీ 40 పీవీసీ మెటా వ్యాలెట్లోకి వచ్చినట్టు అర్థం. ఫార్మింగ్లో అయితే $1 అక్కడ మనకి $1.5 అనేది కట్ అవుతుంది. మళ్ళీ ఛార్జ్ ఏమో మనకి ఒక 15 పైసా పడుతుంది. అదే 15 రూపాయలు పడుతుంది. అలా అనుకుంటే మళ్ళీ 5% అక్కడ అంటే మనకి ఓన్లీ ఇక్కడ బయటకు వచ్చేటప్పుడు ఏమవుతుందంటే 75 పీస్ మెటా అనేది మనకి బయటకు వచ్చినట్టు అర్థం సార్. దాన్ని బట్టి ఒకవేళ మీరు ఇందులో తీసుకుంటే బాగుంటుందని మీ ఆలోచన సార్. దాన్ని బట్టి యూటిలైజ్ చేసుకోండి. ఇంకా సార్ ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? గుడ్ చంద్రశేఖర్ ఈవినింగ్ సార్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీరు చెప్పినట్లుగా ప్రజెంట్ విత్డ్రావల్ ని కొంచెం ఆలోచించి చేసుకోవడం మంచిది సార్. ఎస్ సార్. ఎస్ సార్. లీడర్స్ అందరూ కూడా ఆలోచన చేసుకోవడం మంచిది. మొన్న విజయభాస్కర్ సార్ పోస్ట్ పెట్టారు. పీవీసీ మెటాలు ఇక ఆ, గతంలో 594 ఇచ్చారు 10 యూఎస్డిటీలకి. అంత మొత్తంలో ఇక ఉండకపోవచ్చు విత్డ్రావల్స్ అనేది ఆయన మీరు గ్రూప్ లో ఉంది మెసేజ్ అది. అవునవును చూసాను సార్. చూసాం. అది అవరోహణ క్రమం పద్ధతిని అవలంబిస్తుంది అన్నట్లుగా మెసేజ్ ఉంది అది. అది ఎంతవరకు ఫైనలైజ్ చేశారో విజయభాస్కర్ సార్ పెట్టారు. సో మన సిస్టమ్ ఏ రకంగా తీసుకోబోతుందో మనం వెయిట్ చేయాలి. ఒక 1 వీక్ లో అని ఒక 10 days లో విత్డ్రాల్స్ గురించి పూర్తి కన్క్లూజన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. టోకెన్ ఫార్మింగ్ లోను సీడ్ ఫండింగ్ లో కూడా. సిస్టమ్ గురించి నాకు నిన్న మాట్లాడదాం అనుకున్నాను నేను. నిన్న ఫోన్ చేశారు. ఫోన్ చేసి నంద్యాల నుంచి పేరు తెలియదు నాకు, మర్చిపోయాను. అని ఏమన్నారంటే సార్ సార్ నంద్యాల నుంచా సార్? ఏం సార్ నంద్యాల నుంచా? నంద్యాల అని చెప్పారు సార్. అవును సార్. ఓకే ఓకే సార్. పేరేమని చెప్పారు సార్? పేరు చెప్పారు, నాకు గుర్తు రాలేదే. నేను ఓకే, నో ఫోన్ ప్రాబ్లం నంబర్ సార్. వస్తే నేను మామూలుగా ఫోన్ లిఫ్ట్ చేయను, కొత్త నంబర్ వస్తే లిఫ్ట్ చేయను. ఇంకా 2-3 సార్లు అదే పనిగా ఫోన్ చేయడం ద్వారా నేను బయటలో వెళ్తుంటాను, మీకు తెలుసు. నేను కంపల్సరీ ఎస్ సార్. లిఫ్ట్ అవునవును చేశాను. సార్. లిఫ్ట్ చేస్తే ఆయన ఏం అడిగారంటే, సార్ మింట్ అన్నాడు, మింట్ పోయింది. పిల్లవైన అన్నాడు, పిల్లవైన పక్కన పెట్టాడు. ఇప్పుడు పీవీసీ మెట అన్నాడు, ఇది పోయి ఇంకేదైనా కొత్తది ఏమైనా తీసుకొస్తారు సార్, ఇంకేమైనా ఉన్నాయా సార్ అని అన్నాడు ఆయన. ఆయన ఆయన అంటే ఆయన బాగా మంచి
పీవీసీ మెటల్ బాగా ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నాడు ఆయన. సరే సార్. ప్రస్తుతం ఆయన అనుభవిస్తున్నటువంటి దీన్ని పీవీసీ మెటల్ ఆయన అనుభవిస్తున్న తీరుని బట్టి ఆయన అలా అడిగాడు. నాకు ఒకటి నేను చెప్పాను, వెంటి నుంచి పిల్లవైన రావడం ఒక ఆలోచన సార్. అది పిల్లవైనలో అది పీవీసీ మెటల్ ఇంట్లో కమ్యూనిటీ పీవీసీ మెటల్ టీమ్ సిస్టమ్ క్రిప్టో కరెన్సీకి రావాలనే ఉద్దేశం ఇవన్నీ ప్లాట్ఫామ్ బిల్డ్ చేసుకునేటువంటి విషయాలు ఇవి. మెంట్ కానీ పిల్లవైన కానీ ఇవన్నీ కూడా మనం చాలా సార్లు కూడా చెప్పాము, సార్లు కూడా చెప్పారు. ఇవన్నీ కూడా కమ్యూనిటీని బిల్డ్ చేసుకొని ఇక మెంటి నుంచి పిల్లవైన నుంచి పీవీసీ మెట నుంచి తర్వాత ఇంకేం ఉండవు సార్. ఇది టాప్ మోస్ట్ టెక్నాలజీ క్రిప్టో కరెన్సీ. దీని తర్వాత ఇంక వేరే మార్చడం అనేది ఏమి ఉండదు. టెక్నాలజీలో హై ఎండ్ టెక్నాలజీ, కరెన్సీలో టాప్ మోస్ట్ కరెన్సీ ఏదంటే క్రిప్టో కరెన్సీ. ఆ తర్వాత ఇంకేం మారడాలు ఉండవు అని చెప్పి సార్ నేను నాకు సాటిస్ఫై అయ్యారు చెప్పిన తర్వాత, మాట్లాడిన తర్వాత. ఇక మారడం అనేది ఏమి ఉండదు సార్, డెవలప్మెంటే ఉంటుంది అని చెప్పాను నేను. చేంజెస్ తీసుకురావచ్చు, విపరీతమైన చేంజెస్ తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి సార్ పీవీసీ మెట క్రిప్టో కరెన్సీలో భాగంగా. ఇక ఇక్కడ నుంచి పీవీసీ మెటాన్ని వదిలేసి ఈ క్రిప్టో కరెన్సీని వదిలేసి ఇంకొక కాన్సెప్ట్ అనేది ఉండదు. ఇది హై ఎండ్ లోకి వచ్చేసాం మనం. ఎన్నో దారులకి వాళ్ళు వెళ్ళి ఆ తర్వాత చివరిగా క్రిప్టో కరెన్సీ, ఎందుకంటే ఫ్యూచర్ ఆఫ్ కరెన్సీ టోటల్ గా క్రిప్టో ఉంటుంది కాబట్టి ఇందులో వాళ్ళు రావడం జరిగింది. కాకపోతే కొన్ని ఇబ్బందులు, స్ట్రగుల్స్ పడుతున్నారు. అనుకున్న విధంగా క్రిప్టో కరెన్సీలో వాళ్ళు ఆ గ్రోత్ ని తీసుకురాలేకపోయారు. దానికి గతంలో మింటి నుంచి కానీ పిల్లవైట్ కమ్యూనిటీ నుంచి కానీ సపోర్ట్ లేకపోవడం పీవీసీ మెట కమ్యూనిటీ సిస్టమ్ కి. ఆ తర్వాత మెయిన్ గా ఇప్పుడు మనం తీసుకున్న అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఉన్న మనం ఎదుర్కొంటున్న పరిస్థితులను తీసుకుంటే సార్, పీవీసీ మెటాలో మెయిన్ గా అడాప్షన్ జరగాలి. అడాప్షన్ అంటే టోటల్ కమ్యూనిటీల గురించి కానీ బయట కానీ పీపుల్స్ తో పీవీసీ మెటతో బాండింగ్ రావాలి. అడాప్షన్ బాండింగ్ ఇంకా డెవలప్మెంట్ దశలోనే ఉంది. మనకందరికి తెలుసు పీవీసీ మెటతో చాలా అఫెక్షన్ ఉంది, మనకు చాలా లవ్ అండ్ అఫెక్షన్ ఉంది. అలాంటి అఫెక్షన్ పీవీసీ మెటాలో బయట వ్యక్తులు కూడా రావాలి. దిస్ ఈజ్ సో గుడ్ క్రిప్టో కరెన్సీ, ఇది చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది, ఇందులో తీసుకున్నటువంటి అంశాలు, ఈ ఫార్మింగ్ అంశాలు, వీళ్ళ యొక్క కమ్యూనిటీ, ఇవన్నీ కూడా చాలా బాగుంది, పీవీసీ మెట ప్రాజెక్ట్ ఎక్సలెంట్ గా నడుస్తుంది, ఇందులో ఒక లుక్ వేద్దాం అన్న అవేర్నెస్ కమ్యూనిటీ బయట వ్యక్తుల్లోకి రావాలి. అది జరగలేదు ఇంకా. గతంలో పీవీసీ మెటా బీనింగ్ లో చాలా అడ్వర్టైజ్మెంట్స్ వచ్చాయి. టెలిగ్రామ్ లో కానీ దీంట్లో ట్విట్టర్ లో కానీ చాలా యాక్టివ్ గా పోస్ట్ చేసేవాళ్ళు, స్లైడ్స్ వచ్చాయి. ఆ వాతావరణం ఇప్పుడు లేదు. టెలిగ్రామ్ కానీ లేకపోతే ట్విట్టర్ కానీ ఎక్స్ కానీ ఇవన్నీ కూడా ప్రపంచ పేరుగాంచిన మాధ్యమాలు సోషల్ మీడియాలో. పీవీసీ మెటా గురించి ఆ ప్రపంచ పేరుగాంచిన మాధ్యమాల్లో ఏ రకమైనటువంటి స్లైడ్స్ రావట్లే, ఏ రకమైనటువంటి వార్తలు, న్యూస్లు. సిస్టమ్ పోస్ట్ చేయాలి, యాక్చువల్ గా మనం చేయడం కాదు, సిస్టమ్ ఇది చేసుకోవాలా. తన ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి వరల్డ్ వైడ్ గా తన ప్రాజెక్ట్ గురించి తాను బహిర్గతపరచడానికి సిస్టమ్ చేయాలి. ఇవన్నీ ఇప్పుడు చేయట్లేదు. ఎందువల్ల చేయట్లేదు, మనం విశ్లేషించేటువంటి మైండ్ సెట్ మనకు సరిపోదు. ఆయన పొద్దున్న మాట్లాడుతూ ఇంకొకటి అన్నాడు, సార్ ఇది ఎక్కడో ఎవరో మన ఇండియన్స్ భారతీయులు ఎవరో ఆపరేట్ చేస్తున్నారంట, ఇది ఎంతవరకు వాస్తవం సార్? అది అసత్యం. సిస్టమ్ కి, మన ఇండియన్స్ కి, పీవీసీ మెటాలో జరిగేటువంటి మార్పులకి, పీవీసీ మెటా ప్రాజెక్ట్ లో వచ్చేటువంటి చేంజెస్ కి, లీడర్స్ కి, ప్రజెంట్ కమ్యూనిటీలో చాలా మనం అవుతున్న పెద్ద లీడర్స్ గా అనుకుంటున్న వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు.
ఏ రకంగాను వాళ్ళకి ఎలా తెలుసు లీడర్స్ కి, వాళ్ళు ఎలా లీడర్స్ మీటింగ్ లో ఎలా చెప్పగలుగుతారంటే ఇదంతా ప్రిడిక్షన్ గెస్సింగ్ ఉండొచ్చు. ఒకవేళ ఏదైనా ఉంటే నేను అనుకుంటున్నా 1 or 2% కమ్యూనిటీ స్కీమ్ నుంచి పెద్ద లీడర్స్, అంటే ఇండియాలో ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో నార్త్ సైడ్ ఏవిసి మెటా బాగా ఎస్టాబ్లిష్ అవడానికి కారణమైనటువంటి ఒక పర్సన్ మెయిన్ లీడర్ ఉంటారు. వాళ్ళతోటి ఏమైనా మెయిల్ ఇంటరాక్షన్ కానీ లేకపోతే ఏమైనా కమ్యూనికేషన్ టీమ్ పర్సన్స్ తో ఒక పర్సన్ నుంచి ఏమైనా సమాచారం దొరికేటువంటి అవకాశం ఉందేమో అని అనుకుంటున్నాను అంతే. అది కూడా 100% గ్యారంటీ లేదు. అది అట్లా రివీల్ చేసేటువంటి ప్రసక్తి మన సిస్టమ్ దగ్గర మనం గతంలో చూస్తే కూడా చాలా హైడ్గా వెళ్తుంది. పీవీసీ మెటా ప్రాజెక్ట్ అనేది ఒక క్రిప్టో కరెన్సీ. ఇది డానియల్ జాన్సన్ అని చెప్పుకున్నాం. డానియల్ జాన్సన్ ఎక్కడ ఉంటారు, వాళ్ళ యొక్క అడ్రస్ అంతా మనకి ఏం తెలియవు. క్రిప్టో ప్రాజెక్ట్ అనేది ఎవరు ఎక్కడి నుంచి ప్రపంచ నలుమూలలో ఏ మూల నుంచి అయినా దాన్ని లాంచ్ చేయొచ్చు, ఆపరేట్ చేయొచ్చు. ఇది ఒక సాఫ్ట్వేర్, ఒక అల్గారిథం, ఒక డిజిటల్ కోడింగ్ అంటారు దీన్ని. ఇది ఎవరైనా చేయొచ్చు. దీన్ని లాంచ్ చేయడానికి, గ్లోబల్ గా లాంచ్ చేయడానికి కొన్ని పర్మిషన్స్ తీసుకుంటారు గవర్నమెంట్ గా, వరల్డ్ వైడ్ ఉన్నటువంటి పొలిటికల్ గా కొన్ని పర్మిషన్స్ తీసుకొని లీగల్ గా రన్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ హెల్దీ క్రిప్టో కరెన్సీ. క్రిప్టో కరెన్సీ 16-15 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు, 20 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు కూడా, చిన్న పిల్లలు కూడా దాన్ని లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. అవన్నీ కూడా నిలబడు. ఒకవేళ నిలబడినా డీలిస్ట్ అయిపోయి కనుమరుగైపోతుంది. క్రిప్టో కరెన్సీ 100% లీగల్ గా చలామణి తన నిలదొక్కుని మార్కెట్లో ఒడిదుడుకులు తట్టుకొని తన యొక్క ప్రస్థానాన్ని అభివృద్ధి చేసుకుని బాహ్య ప్రపంచానికి తెలియపరచాలంటే కనీసం 5 నుంచి 6 సంవత్సరాలు పడుతుంది సార్. మాక్సిమం 8 years. ఒక క్రిప్టో కరెన్సీ 100% వరల్డ్ వైడ్ సస్టైన్ అవ్వాలంటే మార్కెట్ క్రిప్టో కరెన్సీ హై లెవెల్లో ఉన్నటువంటి ప్రెజర్ ని, ఈ 26,000 క్రిప్టో కరెన్సీలు ఉన్నాయి. అసలు ప్రతి ఒక్క క్రిప్టో కరెన్సీలో కూడా ఇన్వెస్టర్స్ ఉంటారు. సో వాళ్ళ యొక్క ఒక్కొక్క క్రిప్టో కరెన్సీ ఒక్కొక్క స్టైల్ ఆఫ్ దీంట్లో ఉంటుంది. వాళ్ళు కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడానికి, ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేయడానికి కొత్త కొత్త విధానాలు తీసుకొస్తూ ఉంటారు. అవన్నీ కూడా తట్టుకొని సస్టైన్ అవ్వాలంటే కొంత టైం పడుతుంది. బిట్ కాయిన్ రావడం ప్రపంచ ప్రాచుర్యం పొందిన బిట్ కాయిన్ రావడం ఫిక్స్ స్టేజ్, హై స్టేజ్కి వెళ్ళిపోవాలా. స్ట్రగుల్ పడింది. దాదాపు 5-6 సంవత్సరాలు స్ట్రగుల్ అయ్యి దాని మార్కెట్లో, ప్రపంచంలో దాని ఒక విశ్వాసాన్ని చూరగొని తర్వాత నిలబడింది, పెరిగింది. ఒక క్రిప్టో కరెన్సీ పూర్తిగా నిలదొక్కోవాలంటే, తన ప్రాజెక్ట్ ని అన్ని రకాలుగా డెవలప్ చేసుకోవాలంటే 5 నుంచి 6 సంవత్సరాలు పడుతుంది సార్. ఈ మధ్య కాలంలో తను చేయాల్సిన ప్రతి పని, ఏ రకంగా ఫ్యూచర్ కి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ భవిష్యత్తు సంబంధించిన, అంటే ఈ రకంగా ఉండొచ్చు, ఈ రకంగా అవసరాలు ఉంటాయి మనిషికి, ఇంకా రాబోయేటువంటి సంవత్సరాల్లో ఈ రకంగా మనిషి యొక్క అవసరాలు ఉంటాయి, ఆ రకంగా మనము పీవీసీ మెటాను మనం తీసుకెళ్ళాలి, డెవలప్ చేయాలి అన్న ఉద్దేశంతో భవిష్యత్తుకు అనుగుణంగా, మార్పులకు అనుగుణంగా డెవలప్మెంట్ చేసుకోవడం. అలాంటి క్రిప్టోలు నిలబడతాయి. ఇప్పుడు బిట్ కాయిన్ అంటే ఏంటంటే జస్ట్ స్టోర్ చేసుకోవడం, హోల్డ్ చేసుకోవడం, ట్రేడ్ చేసుకోవడం, ఇందుకే. కానీ పీవీసీ మెటా అలా కాదు. ఇది కంప్లీట్ బిజినెస్ ఓరియంటెడ్ క్రిప్టో కరెన్సీ. ఫ్యూచర్ కి సంబంధించిన మెటావర్స్ హబ్ అంటున్నాం. హబ్ అంటే ఏంటంటే మెటావర్స్ లో చాలా అంశాలు ఉంటాయి. ఆ అంశాల్లో పీవీసీ మెటా క్రిప్టో కరెన్సీ హోల్డర్స్ కి ఏదైతే లబ్ధిదాయకంగా ఉంటుందో దాన్ని మెటావర్స్ లోకి పీవీసీ మెటా ఇంక్లూడ్ చేసుకొని, అడాప్షన్ చేసుకొని కమ్యూనిటీకి మేలుకరంగా తీసుకురావాలని వాళ్ళ ప్రయత్నం. అదే ప్రయత్నం చేస్తున్నారు.
ఆ ప్రయత్నం చేసే దాంట్లో ఆలస్యం జరుగుతుంది. మెటావర్స్ ప్రాజెక్ట్ ఇంకా టైం పడుతుంది సార్. కంప్లీట్ గా మెటావర్స్ అనేది ఒక ఇన్ఫినిటీ, నేను గతంలో కూడా చెప్పాను. ఈ మెటావర్స్ ప్రాజెక్టు ఇది ఇంతే. దీని తర్వాత మెటావర్స్ ఇది ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిందని అది ఉండదు. మెటావర్స్ ఆల్మోస్ట్ అది డెవలప్ అవుతూనే ఉంటుంది. ఈ మెటావర్స్ కాన్సెప్ట్ లో మన పీవీసీ అంటే క్రిప్టో కరెన్సీ కమ్యూనిటీకి అవసరమయ్యే విధంగా ఏ రకమైన అంశాలు తీసుకురావాలో ఆ అంశాలను తీసుకుంటుంది. మెయిన్ గా మన పీవీసీ మీద ఫోకస్ చేయాల్సినటువంటి విషయాలు అని ఉంటారు. సోషల్ మీడియాలో తన యొక్క ఉనికిని చాటుకోవాలి. అది చేయాలి. ఎవరో నేను చంద్రశేఖర్ వచ్చి నేను ట్విట్టర్లో పోయి పీవీసీ మెట ఆహా ఊహని రాసి ఎవరు చూడరు. సిస్టమ్ ఆ పని చేయాలి. ఆ పని చేస్తుందని అనుకుంటున్నాం. ఆ తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే సోషల్ మీడియాలో పీవీసీ మెట ఏదైతే సోషల్ మీడియా వెబ్సైట్లు తను రన్ చేసుకుంటుందో దాంట్లో వీలైనంత ఎక్కువ మెంబర్స్ ని మనం కమ్యూనిటీని పెంచుకోవడం, అది కూడా చేయాల్సి ఉంటుంది. అదొకటి సోషల్ మీడియాకి సంబంధించిన విషయాలకు పీవీసీ మెట సిస్టమ్ చూసుకోవాలి. తర్వాత పీవీసీ మెట కమ్యూనిటీకి బాగా అడాప్షన్ జరగాలి. అడాప్షన్ అంటే అందుబాటులో ఉండడం సార్. అన్నిట్లోనూ బాగా చొరవగా ఉండడం. పీవీసీ మెట యూజ్ కేస్, అడాప్షన్ అండ్ యూజ్ కేస్ ఇవన్నీ జరగాల్సింది. ఇవన్నీ జరిగే ప్రాసెస్ టైం పడతా ఉంది. ఏ ప్రాజెక్ట్ కూడా ఇప్పుడు ఒక క్రిప్టో కరెన్సీ లాంచ్ చేసి మార్కెట్లోకి ధనాన్ని ఒక $5 $4 వచ్చి మనకి $20 వెళ్ళి 70 60 100 120కి వెళ్ళి స్టోర్ చేసుకున్నటువంటి బయట చలామణి అవుతున్న క్రిప్టో కరెన్సీ లాగా పీవీసీ మెట లేదు సార్. ఇవన్నీ నేను ఎంత చెప్పినా కూడా మీరు ప్రస్తుతం జరుగుతున్నటువంటి విషయాల్ని పరిగణలోకి చేసుకొని వీనికి ఏమైనా పిచ్చా అంటారు. ఇంకా కూడా ఇంకా మాట్లాడుతున్నాడు, ఎట్లా మాట్లాడుతున్నాడు, అట్లా నేను మాట్లాడిన మాటలకు ప్రస్తుతం జరిగేటువంటి అంశానికి ఏమైనా పొంతనుందా? చంద్రశేఖర్ సార్ ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారు అనుకోదండి. మీరు పేషెన్స్ గా వెయిట్ చేసి మీరు భవిష్యత్తు కోసం మీరు ఏదైతే పెట్టుబడులు పెట్టారో దాన్ని కొంతకాలం నిరీక్షణతో మీరు కొనసాగితే పీవీసీ మెటల్లో మీరు అద్భుతాలు చూస్తారు సార్. పీవీసీ మెటల్లో అద్భుతాలు చూస్తారు. ఏ ఒక్కరిలోని నమ్మకం పోయింది. ఇప్పుడు ఎవరికి నమ్మకం లేదు. పెద్ద పెద్ద లీడర్స్ కూడా నమ్మకం లేదు. ఒకవేళ నమ్మకం అనే పెద్ద పెద్ద లీడర్స్ లో ఉంటే వాళ్ళు చాలా యాక్టివ్ గా ఉండేటువంటి వాళ్ళు వేరే ఇతరత్ర మీటింగ్లు చాలా యాక్టివ్ గా జరిగేటివి పీవీసీ మెట సంబంధించి. లీడర్స్ మీటింగ్ తో వెళ్తే ఏమో ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తుందని నేను విన్నాను. డిస్కషన్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ ఒక యుద్ధ వాతావరణం నడుస్తుందని నేను విన్నాను. సిస్టమ్ వాచ్ చేస్తుంది. కానీ ఏం జరిగినా కూడా సిస్టమ్ తన పని చేసేదానికి వర్క్ ప్రాసెస్ లోనే ఉంది. వర్క్ ప్రాసెస్ లో ఉంది అన్నదానికి మీరు కళ్ళ ముందర మన వ్యాలెట్ లో జరిగేటువంటి అంశాలు మీకు వాస్తవం కనబడట్లేదా? మీరు ట్రస్ట్ వ్యాలెట్ లో మన పీవీసీ మెటా .io పీవీసీ మెటా టోకెన్ ఫార్మింగ్ సెక్షన్ లో జరిగేటువంటి మార్పులు మీకు కనబడట్లేదా? ఇట్ ఈజ్ ఇన్ వర్క్ ప్రాసెస్. సిస్టమ్ ఈజ్ టోటలీ వర్క్ మోడ్ లో ఉంది. తను ఏదైతే చేయాలనుకుంటుందో ఆ పని అంతా కూడా పూర్తిగా సంసిద్ధంగా చేసుకున్నప్పుడే మన పీవీసీ మెటను ఒక హైప్ గా చూడొచ్చు సార్. ఒక మంచి పొజిషన్ లో చూడొచ్చు. పిల్లవైన డొమైన్ ఇంకా రన్ అవుతోంది. పిల్లవైన్స్ కమ్యూనిటీలో ఉన్నటువంటి కమ్యూనిటీని కూడా సిస్టమ్ దృష్టిలో పెట్టుకొని ఉంది. పీవీసీ మెటా ఇంకా సెంట్రలైజ్ లోనే ఉంది. ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్ సార్. పీవీసీ మెటా సిస్టమ్ ఏదైనా చేయొచ్చు. ఏదైనా చేసేటువంటి దానికి ఆ సామర్థ్యం ఉంది. సో నమ్మకంగా ఉండండి సార్. ఇప్పుడు ఇంకొక లీడర్ చెప్పారు, ఆ లీడర్లు చెప్పారు, ఈ లీడర్లు చెప్పారు అనేసి చెప్పిన దానికంతా వెళ్ళిపోవడం కన్నా పెట్టుబడులు పెట్టేశారు.
పెట్టుబడులు పెట్టేశారు. మీకు మీ శక్తి మేరకు మీరు ఎంత పెట్టగలిగితే అంత, మీకు ఎంత నమ్మకం ఉంటే అంత పెట్టుబడులు పెట్టేశారు. ఆగండి, సిస్టమ్ ఏం చెప్పిందో అది చేసుకుంటూ వెళ్దాం. మీరు వెళ్తా ఉండండి, అదే చేద్దాం మనం. నేను అదే చెప్పేది, సిస్టమ్ ఏం చెప్తుందో సిస్టమ్ తో జర్నీ చేసుకుంటా ఉందాం. దీని తప్ప మనం వేరే పని మనం చేయాల్సిన అవసరం లేదు. ఏం చెప్తుందో చేసుకుంటూ వెళ్దాం. మీకు ఇయర్ బై ఇయర్ మీకు కానీ గ్రోత్ కనబడకపోతే పీవీసీ మెటాని మీరు ఎంతగా తక్కువ విలువలేందుగా మీరు ఎప్పుడైతే ఇప్పుడు ఊహిస్తున్నారో అవన్నీ కూడా పటాపంచలేటువంటి రోజులు వస్తాయి. ఆషామాషిగా సార్ పీవీసీ మెటా తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఏ క్రిప్టో కరెన్సీకి ఇలాంటి ఛాలెంజెస్ తీసుకోలేదు. ఇలాంటి ఫీచర్ గురించి ఆలోచించేటువంటి ఏ క్రిప్టోని తీసుకోలేదు. ఇలాంటి బ్రైట్ అంబిషన్స్ ఉన్నటువంటి క్రిప్టో కరెన్సీ పీవీసీ మెటా గ్రేట్ కమ్యూనిటీ కోసం చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నటువంటి క్రిప్టో కరెన్సీ బిజినెస్ అన్నది ఏదైనా దేంట్లోనే ఉందంటే అది పీవీసీ మెటాలోనే ఉంది. మీరు చూపించండి, బిట్కాయిన్లో చూపించండి, కమ్యూనిటీ కోసం ఆలోచించేటువంటి ఏదైనా ఒక్కటి చూపించండి, ఇథీరియంలో చూపించండి, దేంట్లోనే చూపించండి, దేని కాయిన్లో చూపించండి. మీరు ఒకటి ఉండొచ్చు, ఫండింగ్ ఉండొచ్చు, స్టేకింగ్ ఉండొచ్చేమో. అది స్టేకింగ్ దేనికంటే కమ్యూనిటీని పట్టి పెట్టుకోవడానికి చేస్తారు. అలాంటి ఏదైనా క్రిప్టో కరెన్సీ స్టేకింగ్ అని పెట్టొచ్చు. స్టేకింగ్ అనేది ఏంటంటే నా నుంచి వాళ్ళు కొంతకాలం వాళ్ళు హోల్డ్ చేసుకున్నటువంటి ఒక ప్రక్రియ. అది పీవీసీ మెటా చాలా డిఫరెంట్ వేలో వెళ్తుంది, గుర్తుపెట్టుకోండి. వినూత్నంగా వెళ్తుంది పీవీసీ మెటా. అది ఏంటిది అన్నది మీకు భవిష్యత్తులో మీకు అర్థమవుతుంది. నిలకడగా ఉండాలి సార్. స్టెబిలిటీ మైండ్ పెట్టుకోండి, స్టేబుల్ మైండ్ సెట్ పెట్టుకోండి. సైకలాజికల్ గా చాలా స్థిరంగా ఉండండి. మనోధైర్యాన్ని పెట్టుకోండి. పీవీసీ మెటా పైన నమ్మకం పెట్టుకోండి. నిలబడండి. 100 మంది ఒక మంచి వ్యక్తిని దొంగ అంటే దొంగ అయిపోతాడు. పీవీసీ మెటా గురించి 10 మంది అలా ఉంది ఇలా ఉంది అలా ఉంది అంటే మీకు కూడా మీ మైండ్ సెట్ లో కూడా ఆలోచనలు మారిపోతాయి. స్టేబుల్ గా పెట్టుకోండి మీ మైండ్. 100 మంది వచ్చినా కూడా మీ మైండ్ సడలకూడదు, మార్పు రాకూడదు. సాయిరామ్ సారు ఇంకా పేరు మెన్షన్ చేస్తున్నాను, ఏమనుకోవద్దండి. వీళ్ళందరూ కూడా టెక్నికల్ గా చాలా డీప్ గా అనాలిసిస్ చేసుకుంటారు. నేను గతంలో చెప్పిన డీప్ అనాలిసిస్ ఇస్ పారాలిసిస్ అని. పారాలిసిస్ వచ్చిన వ్యక్తి, పక్షవాత వచ్చిన వ్యక్తి తన పని తను చేసుకోడు, ఏ పని చేయలేడు. డీప్ అనాలిసిస్ వదలండి. ఎంతవరకు అనాలిసిస్ చేసుకోవాలి అంతవరకు అనాలిసిస్ చేసుకోండి. పాజిటివ్ వేలో అనాలిసిస్ చేయండి. మీ అనాలిసిస్ అనేది ఒక పాజిటివ్ గా ఉండాలి. మీకు మీరుగా పాజిటివ్ ఎనర్జీని డెవలప్ చేసే విధంగా మీరు అనాలిసిస్ చేసుకోండి. అది చాలా మంచిది సార్. మీకు మంచిది, మీకు ఆరోగ్యకరంగా ఉంటారు. మీ పెట్టుబడులు కూడా ఆరోగ్యకరంగా ఉంటాయి. మీరు పాజిటివ్ గా అనాలిసిస్ చేసి పాజిటివ్ గా థింక్ చేస్తే. నెగిటివ్ గా అనాలిసిస్ చేసుకొని నెగిటివ్ గా ఆలోచించి అలా పడిగితే మీ పెట్టుబడులు వృధా అయిపోతాయి. మీ యొక్క కళ నెరవేరదు. టోటల్ గా కొలాప్స్ అయిపోతుంది. వేరే ఉద్దేశం లేదు. ఇంకా వేరే జరిగేది ఏముంది ఇంకా. మీ వల్ల కేవలం మీ వల్ల నువ్వు తీసుకొచ్చినటువంటి కమ్యూనిటీ, నువ్వు తీసుకొచ్చినటువంటి టీం కూడా టోటల్ గా డిస్టర్బ్ అయిపోతుంది. టీం డిస్టర్బ్ అయితే ఒక 10 మంది లీడర్లు లేక 10 మంది లీడర్ డిస్టర్బ్ అయ్యి 10 మంది లీడర్ల టీం డిస్టర్బ్ అయితే దాదాపు 10,000 మంది డిస్టర్బ్ అవుతారు. ఒక నెగిటివ్ థాట్ అనేది పీవీసీ మెటా పైన ఒక నెగిటివ్ థాట్ అనేది ఒక 10 మంది లీడర్లు దాన్ని నెగిటివ్ గా మీరు స్ప్రెడ్ చేస్తే మీ అండర్లో 10,000 మంది డిస్టర్బ్ అవుతారు. 10,000 మంది పెట్టుబడులు కళావికలం అయిపోతాయి సార్. ఇది పీవీసీ మెటా డెవలప్మెంట్ కు చాలా ప్రమాదకరం. గుర్తుపెట్టుకోవాలా. చాలా అంశాలు ఉన్నాయి సార్. పీవీసీ మెటా తీసుకున్నటువంటి అంశాలు డెవలప్మెంట్ కోసం, ఫ్యూచర్ కోసం చాలా అంశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నెరవేరుతాయి. ఎప్పుడు నెరవేరుతాయి అంటే నేను ఎంత సమయం పడుతున్నా నేను గతంలో కూడా చెప్పాను, క్వశ్చన్ మార్క్ అని చెప్పాను. కమ్యూనిటీలో ఛాలెంజెస్ ఉన్నాయి ఈ సిస్టమ్ కి.
సిస్టమ్ దగ్గర నుంచి కూడా సిస్టమ్ ఛాలెంజెస్ ఉన్నాయి తను చేసేటువంటి వర్క్ లో. సమర్థవంతంగా చేయలేకపోతుందా లేదా, ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఉన్నాయో మనకు తెలియదు. చాలా ఇష్యూస్ ఉంటాయి సార్. క్రిప్టో కరెన్సీ రన్ చేయాలంటే బయట అనేక అంశాల నుంచి వారికి ప్రెజర్ ఉంటుంది. ఇవన్నీ కూడా వాళ్ళు చేసుకొని ముందుకు రావాల్సి ఉంటుంది. ఇవన్నీ జరగాలంటే సమయం పడుతుంది. ఎంత సమయం అంటే నేను చెప్పలేదు, ఎవరు చెప్పలేరు. ఆటోమేటిక్ గా జరుగుతాయి ఇవి. ఎలా జరుగుతాయంటే తనంతటా అదే ఆటోమేటిక్ గా జరిగిపోతా వస్తాయి. జరుగుతా చాలా నెమ్మదిగా జరగచ్చు. కొంచెం పంపింగ్ అయినట్లుగా ఉండొచ్చు, మళ్ళీ డౌన్ అవుతాయి. క్రిప్టో కరెన్సీ యొక్క వాతావరణం ఇలానే ఉంటుంది సార్. ఒకనొక రోజు నువ్వు తిరిగి చూస్తే పీవీసీ మెటా మంచి పొజిషన్ లో ఉంటది నువ్వు అనుకున్న దానికన్నా. ఇవన్నీ అంశాలు గుర్తుపెట్టుకోండి. టైమింగ్ అయింది. థ్యాంక్ యూ సార్ నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు. కోట వెంకటేశ్వర ప్లీజ్ క్యారీ. సార్ థ్యాంక్ యూ సార్ చంద్రశేఖర్ సార్, థ్యాంక్ యూ. నిజంగా ఎక్సలెంట్ షేరింగ్ చేశారు సార్, అందరికీ అర్థమయ్యేలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ వెల్కమ్ సార్, రాజేష్ సార్ వెల్కమ్ సార్. మీరు ఒక 5 minutes మాట్లాడితే బాగుంటుంది. వెల్కమ్ సార్. సార్ రాజేష్ సార్ ఫ్రీగా ఉన్నారా? ఫ్రీ ఉంటే ఒక 5 minutes షేర్ చేసుకోండి. ఓకే సార్, సారు మరి బిజీగా ఉన్నట్టున్నారు మరి. ఓకే సార్, సూపర్ షేరింగ్ సార్. నిజంగా మన చంద్రశేఖర్ సార్ నిజంగా ఎక్సలెంట్గా చెప్పారు సార్. పేషెన్సీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ సార్. మనకి ప్రతి మినిట్ కూడా ప్రతి విషయం కూడా మంచి క్లారిటీగా చెప్పారు సార్. నిజంగా సూపర్ సార్. సార్ ఇప్పుడు మనకి చంద్రశేఖర్ సార్ షేర్ చేసుకున్న దాంట్లో, ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో ఒక 1 or 2 minutes ఎవరైనా కానీ మీకు ఏ విధంగా అర్థమైంది ఏంటన్నది మీరు షేర్ చేసుకోవచ్చు సార్. ఎందుకంటే మనకి 3 minutes ఉంది కాబట్టి ఈ 3 minutes ఒక 1 minute కాడికి ఒక 3 persons షేర్ చేసుకోండి. సార్ ఎలా మాట్లాడారు ఏంటి అంటే, సార్ చెప్పింది ఎంతవరకు ఓకే జెన్యూన్గా ఉంది, ఎంత కరెక్ట్ ఏంటన్నది మీరు మీకు ఏ విధంగా అర్థమైంది అన్నది కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. వెంకటేష్ సార్ కొద్దిగా నాకు వేరే కాల్ వచ్చింది ఇప్పుడు. మీరు ఇంకొక 3 నిమిషాలు ఉంది, కొంచెం మరి మాట్లాడి క్లోజ్ ఓకే చేయండి. సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, మరి ఇంతమంది ఉన్నారు, మరి ఎవరు సార్ ఏం మాట్లాడారు ఏంటనేది మరి అబ్జర్వ్ చేయాలన్నట్టున్నారు మరి. ఓకే సార్, సార్ మాట్లాడిన దాంట్లో చాలా డెప్త్ ఉంది. ఓకే రాజు సార్ వెల్కమ్ సార్. రాజు వైస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెంకటేష్ సార్. ముందుగా మీకు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీటింగ్ కండక్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు సార్. మరి పెట్టుబడులు అయితే పెట్టినాం కదా. కాకపోతే మనకు సిస్టమ్ పర్లవేన్ నుంచి మనకు పీవీసీ మెటాకు మార్చింది కాబట్టి పర్లవేన్ లోపల పెద్ద పెద్ద లీడర్లు కొద్దిగా సంపాదించుకున్న వాళ్ళు, టీం వచ్చిన వాళ్ళకి మాత్రం బెనిఫిట్ అయింది. మనకు కొద్దిగా నార్మల్ గా పెట్టుకున్న వాళ్ళకేమో ఎవరికి టీం చేయలేక, బడ్జెట్ పెట్టలేక, కొద్దిగా నామకమాస్త్రం పెట్టుకున్న వాళ్ళకు కొద్దిగా టైం పడుతుంది. ఎట్టకేలకు మనకు పర్లవేని తరపున అయితే ఒకటి పీవీసీ మెటా మనకు పీవీసీ మెటా అనేది అర్థమవుతుంది. దీనికోసం మనము సంతోషపడాలా. ఇప్పటికిప్పుడు మనం డెవలప్ కాకపోవచ్చు, కాకపోతే ఇప్పుడు మన చంద్రశేఖర్ సార్ మాట్లాడినట్టు కొంచెం
టైం అయితే ఫిక్స్ గా చెప్పలేకపోతున్నాం అని అంటారు కదా. అది సార్కు తెలిసింది, సార్కు చెప్పిండు. మనం కూడా ఇప్పుడు 2-3 సంవత్సరాల నుంచి జర్నీ చేస్తున్నాం కాబట్టి అంతనో ఎంతో కొంత అవగాహన మాత్రం వస్తుంది. విషయం ఏంటంటే మనము రిచ్ భారత్ టీం కానీ కోవిడ్ టీం కు కానీ కనెక్ట్ ఉండడం వలన జనరల్ విషయాలు తెలుస్తున్నాయి. మన మనోధైర్యం కూడా వస్తుంది. కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు ఎట్లా ఎదుర్కోవాలా, ఎట్లా అన్నది మనకు ధైర్యం కూడా తెలుస్తుంది. మంచి విషయాలు కూడా బయటకు వస్తున్నాయి, మంచి విషయాలు కూడా తెలుస్తున్నాయి. దీనికోసం మనం చంద్రశేఖర్ సారు చాలా చక్కగా షేర్ చేసుకున్నారు సార్. మనం కొంచెం వీలైనంత వరకు కొద్దిగా వెయిట్ చేస్తూ మరి సిస్టమ్ వచ్చిన అప్డేట్లు చెప్పడానికి మన మన భాస్కర్ సార్ అయితే ఎప్పటికప్పుడు చెప్తా ఉన్నాడు. మరి కోవిడ్ టీం నుంచి రాజేష్ సార్, వెంకటేష్ సార్ మరి ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి వీలైనంత వరకు షేర్ చేస్తారు. మరి రిచ్ భారత్ టీం నుంచి శంకర్ సార్, మరి రమేష్ సార్, సుజాత మేడం గారు, ఇంకా మిగతా లీడర్ అందరూ మనకు చెప్తా ఉన్నారు. కాబట్టి మనం వీలైనంత వరకు ఒకరి మీద ఒకరు కోపపడకుండా ఏదన్నా వీలైతే సబ్జెక్టు తెలుసుకోవడానికి కోవిడ్ టీం కానీ రిచ్ భారత్ టీం కు కానీ కనెక్ట్ ఉండుకుంటూ కొంచెం టైం వెయిట్ చేస్తే దేనికైనా ఒక సందర్భం వస్తుంది సార్. ఆ సందర్భం వచ్చినప్పుడు ఇన్ని మీటింగ్లు కండక్ట్ చేసిన వారికి కూడా మన మంచి పేరు అప్పుడు వస్తుంది. మనం ఈ మీటింగ్లకు కనెక్ట్ ఉన్న వాళ్ళకు మనం కూడా సంపాదించుకున్నాం ఇన్ని రోజులకు అనేది కొద్దిగా ఆతృత మనకు కూడా వస్తుంది. పెట్టుబడులు అయితే పెట్టినాం, కాకపోతే కొద్దిగా వెయిట్ చేద్దాం సార్. వెయిట్ చేస్తూ మరి ఏది జరిగినా మన మంచికి అంటారు మన మాలతు రమేష్ సార్ గారు. చూద్దాం సార్, వెయిట్ చేస్తూ జర్నీ చేయంగా ఏదన్నా మనకంటూ ఒక రోజు వస్తుంది సార్. మరి చంద్రశేఖర్ సార్ అయితే చాలా మంచిగా షేర్ చేసుకున్నారు సార్. మరి ఉన్న 2-3 నిమిషాలు మరి మీరు మాట్లాడడానికి పిలిచారు కాబట్టి మరి ఎవరు రాలేకపోతే కనీసం మరి 2 నిమిషాలన్నా మాట్లాడదామని షేర్ చేసుకుంటున్నాం సార్. మరి దీంట్లో ఏదన్నా మంచి విషయాలు మాట్లాడినట్టయితే అది మన కోవిడ్ టీం రిచ్ భారతి నుంచి నేర్చుకునే సార్. మరి ఏదన్నా తప్పు లోపులు అయితే అవి నావిగా భావించి మరి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సార్ రాజు సార్, మీరు కరెక్ట్ గా మాట్లాడారు, అందులో ఏమి మిస్టేక్స్ లేవు, చాలా ఎక్సలెంట్ గా మాట్లాడారు సార్. మీరు అంటే చంద్రశేఖర్ సార్ మాట్లాడిన దానికి రెస్పాన్స్ సారే, చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, మరి ఇంకా టైం కూడా అయింది కాబట్టి సార్ కూడా సూపర్ గా షేర్ చేసుకున్నారు. ఈ రోజు షేర్ చేసుకున్న ప్రతి పర్సన్ కూడా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఎవరి పర్సన్ కి. మరి ఓకే సార్, మరి చంద్రశేఖర్ సార్ అయితే కంక్లూడ్ చేసుకుందాం సార్. అయితే ఇంకా టైం కూడా అయింది కాబట్టి కంక్లూడ్ చేసుకుందాం సార్ అయితే. ఓకే సార్, గో అహెడ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీటింగ్ అటెండ్ అయిన ప్రతి పర్సన్ కూడా థ్యాంక్ యూ సో మచ్. జై పీయూష్ మేటా నెవర్ ఎండ్. జై పీయూష్ మేటా సార్, జై పీయూష్ మేటా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జై పర్లవైన్, జై పీయూష్ మేటా. థ్యాంక్ యూ సార్, రాజు సార్, థ్యాంక్ యూ.